నా పేరు వచ్చేసి బండి మనమ్మ. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నా. నేను మున్సిపాలిటీ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్. నేను ఈ ఆపరేటర్గా ఉండడం వల్ల నాకు సమాజంలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కుటుంబంలో ఒక గౌరవం అనేది వచ్చింది. నేను నా పిల్లల్ని చదివించుకోగలుగుతానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రోజు ఉదయం 5 o'clock అట్లా లేసేసి పని చేసుకొని ఇంట్లో అంతా ఊడ్చుకొని వంట పని అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకు వంటేసి ఫస్ట్ నాకు ఫోన్ వస్తుంది సార్. ఫోన్ వస్తే డ్రైవర్ నన్ను క్లీనర్ అని పంపిస్తా. ఇంటి ఇక్కడికి పంపిస్తే వెళ్ళి చూసుకుంటారు, ఓల్ చేసేస్తారు, చూసుకొని వస్తారు. వచ్చినాక వెహికల్ తీసుకొని వెళ్ళేసి మళ్ళీ క్లీన్ చేస్తారు సార్. సర్జీ వేరే వస్తుంది, వాటర్ వేరే వస్తుంది. తర్వాత దాన్ని రీసైకిల్ చేసి ఎరువు తయారు చేసి చెట్లకు ప్రొవైడ్ చేస్తారు. మన పబ్లిక్ గార్డెన్కి, మొక్కలకు, ఇంకా నర్సరీలు ఉన్నాయి వాటి అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారు. ఒక 10 years బ్యాక్ శానిటేషన్ కోసం చూస్తే మున్సిపాలిటీ మామూలుగా హౌజ్లలో సెప్టిక్ ట్యాంకు లేకపోవడము, అప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ చీకటితో లేసి మహిళలు చెంబు పట్టుకొని బయటికి పోయేస్తారు. బయటికి పోయే గడ్డిలలో కూర్చునేది, పాములు ఉండేటి, తేళ్ళు ఉండేటి. క్లీన్ చేయాలనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాను. దాని మీద వీళ్ళు పెద్ద రిపోర్ట్ నేను మహిళా సంఘాలతో మాట్లాడినప్పుడు, కమ్యూనిటీలతో నాకు ఒక ప్రౌడ్నెస్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక మామూలుగా ఇంట్లో ఒక గృహిణి లాగా ఉండి గిన్నెలు దోముకొని బట్టలు పిండుకునేదాన్ని నన్ను బయటికి తీసుకొచ్చి నా పిల్లలు సపోర్ట్ చేయడం వల్ల నాకు సంతోషంగా అనిపిస్తుంది సార్. సంతోషం అనిపిస్తుంది, వర్క్ ఇంకా చేయాలనిపిస్తుంది, పని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎవరన్నా దాన్ని పుషప్ చేస్తే ఇంకొంచెం 4 మెట్లు పైకి ఎదుగుతాం.